మా దయగల దేవా, పరిశుద్ధుడా, మీ మెల్లని స్వరమును మీరు వినిపిస్తారని విశ్వసిస్తూ అయోగ్ని నన్ను మీ సెలువు చాటును మరుగుపరిచి మీ మెల్లని స్వరము మరొక్కసారి మాకు దయచేస్తారని నమ్ముచు యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు వర్తమానం ఇంట్లోనే ఉంటూ తప్పిపోయిన వ్యక్తి. నా మాటలు విన్నారో లేదో? ఇంట్లోనే ఉంటూ అంటే బయటికి చక్కగా బుద్ధిగా అందరికీ లోబడే వ్యక్తిగా ఉన్నట్టుగా, తల్లిని తండ్రిని సన్మానించిన వ్యక్తిగా, ఎన్నడూ తండ్రి మాట తల్లి మాట తప్పిపోకుండా చక్కగా పాటించిన వ్యక్తి కూడా తప్పిపోయాడు. రెండు రకాలుగా మనుషులు తప్పిపోతారు. ఒకటి రూల్స్ బ్రేక్ చేయటాన్ని బట్టి, రెండోది రూల్స్ పెట్టుకొని కూడా తప్పిపోయే అవకాశం ఉంది. సహజంగా మనం ఎవరు తప్పిపోయారో అంటామంటే రూల్స్ని బ్రేక్ చేసిన వాళ్ళు. అందులో నేను ఒకడిని, ఇక్కడ చాలామంది ఉన్నారు. నేను చాలా ఎక్కువ రూల్స్ని బ్రేక్ చేశాను. బహు చిన్న ప్రాయంలో బ్రేక్ చేశాను. నాలాంటి వాళ్ళు ప్రభు వైపుకు తిరగటం అద్భుతం అనుకుంటాం, కానీ అది పెద్ద అద్భుతం కాదు. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా తిరిగినోళ్ళు మారటం సులువు. ఎందుకంటే వారు చేసినవి తప్పు అని చెప్తే దాన్ని సమర్థించుకోవడానికి అవకాశం ఉంటుందా? ఉండదు. అది జగమెరిగిన సత్యం. కానీ ఎవరైతే అన్ని రూల్స్ పాటిస్తారో, ఖచ్చితమైన జీవితాలు జీవిస్తారో, లోకరీత్యా మంచి మారల్ లైఫ్స్ని జీవిస్తారో, ఎప్పుడు అబద్ధం చెప్పలా, ఎప్పుడు అనవసరమైన మాటలు ఎవరిని అనలా, ఎవరిని కష్టపెట్టలేదు, నీతిగా న్యాయంగా బతికారు. క్రైస్తవేతరుల గురించి క్రైస్తవుల గురించి కూడా చెప్తున్నాను. అలాంటి వారు కూడా మరి దేవుని వైపుకి తిరగకపోతే వారు కూడా తప్పిపోయిన కేటగిరీయే. లూకా సువార్త 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. సందర్భం అక్కడుంది. ఎందుకు యేసుప్రభు వారు అన్ని ఉపమానాలు చెప్పారు అని అందులోని పరిచయం అయిన 3వ ఉపమానంలో పరిచయం లేని వ్యక్తి దగ్గరికి వెళ్దాం. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను. ఎవరు వచ్చారంటే ఆయన బోధ వినడానికి? సుంకరులను పాపులను. సమస్తమైన సుంకరులు పాపులు ఆయన బోధ వినడానికి ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను. వీళ్ళు రూల్స్ ఉల్లంఘించిన వల్ల, రూల్స్ కి విధేయత చూపించిన వల్ల, వీళ్ళు రూల్స్ ని అనగా ధర్మశాస్త్రమును తూచా తప్పకుండా పాటించేవాళ్ళు. ఏది చూసి బోధన చూసా? పాపులు కాదండి, పాపులు సుంకరులు అందరూ ఈయన దగ్గరకు వచ్చి కూర్చుంటే వారితో పాటు కూర్చొని హ్యాపీగా ఈయన భోంచేస్తూ బాతకాన్ని కొడుతున్నాడని చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో పాటు భోజనం చేస్తున్నాడని చాలా సనుగుకొనిరి. రూల్స్ బ్రేక్ చేసేవాడితో నేను టైం గడుపుతున్నాడు, రూల్స్ పాటిస్తున్న వాళ్ళని పట్టించుకోవటంలా అంటే ఆ సనుక్కోవటం ఆయన చూసి ఎందుకు ఆయన పాపులను చేర్చుకుంటున్నాడు తన దగ్గరకు అని వారికి అర్థం అవ్వడానికి 3 ఉపమానాలు చెప్పాడు. 3 నుంచి 7 వచనాలు చదవనవసరంలా. మొదటి ఉపమానము, ఒక ఆయనకి 100 గొర్రెలుండినాయి, ఒక గొర్రె తప్పిపోతే ఈ 99 వదిలేసి, ఏమండి తెలీదా? ఎప్పుడు వెళ్ళదా మీరు? ఒక్కదాని కోసం వెళ్ళాడు. అది చెప్పాడు. ఈ చాప్టర్ బైబిల్ గ్రంథకర్తలు ఇచ్చిన శీర్షిక ఏంటో తెలుసా? లాస్ట్ అండ్ ఫౌండ్ చాప్టర్. తప్పిపోయి దొరికిన అధ్యాయం అంటారు దీన్ని. ఏది? లూకా సువార్త 15వ అధ్యాయం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, లాస్ట్ అండ్ ఫౌండ్ ఈస్ హియర్. నెక్స్ట్ 8, 9, 10 వచనాల్లో ఒక స్త్రీకి 10 వెండి నాణేలు ఉండినాయి. షీ హ్యాడ్ 10 సిల్వర్ కాయిన్స్. అందులో ఒక వెండి నాణ్యం పోతే ఆమె వెతికి సంపాదించు. దాని తర్వాత 11వ వచనం నుంచి 32. అబ్బో, the biggest passage in the lost and found chapter is about this father with 2 sons, right? తెలిసింది, చాలా చాలా బాగా. ఇది వినని వారు, ఈ స్టోరీ తెలియని వారు, ఏ పుట్టుకతో ఉన్న క్రైస్తవుడు ఉండడు నాకు తెలిసి. ఎప్పుడో ఒకసారి
10 సంవత్సరాల్లో ఒకసారైనా గుడికి వచ్చినా, లేకపోతే ఎప్పుడైనా భయపడి బైబిల్ చదివినా, లేకపోతే ఇంట్లో స్టోరీలు చెప్పినా, సండే స్కూల్కి ఎప్పుడైనా వచ్చినా గ్యారంటీగా తప్పిపోయిన కుమారుడు గురించి వింటారు. ఫోకస్ అల్లా ఎవడి మీద ఉంటుంది ఈ స్టోరీలో? రూల్స్ బ్రేక్ చేసి తండ్రితో గొడవపడి, నా ఆస్తి నువ్వు ఇస్తావా సస్తావా అంటే, ఒరే బాబు నువ్వు నీ ఆస్తి నీదేరా, నీ భాగం నీదే అని చెప్పినా లేదు. హీ బ్రోక్ ఆల్ రూల్స్, రైట్? తన ఒక తిరుగుబాటు స్వభావం ఉన్న కొడుకుగా తండ్రి మాట వినలా, తండ్రి రూల్స్ నచ్చలా, ఇంట్లో ఉండటం అంటే బందిఖానాలో ఉన్నట్టు, చెరసాల్లో ఉన్నట్టు ఫీల్ అయ్యి, బయటకు వెళ్తే స్వేచ్ఛ స్వతంత్రత, తనకి నచ్చిన రీతిగా తన రూల్స్ ప్రకారం తన ఫ్రెండ్స్తో పాటు ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు, అక్కడే బాగుంటుంది అనుకున్నాడు, తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. చాలా వర్తమానాలు దీని మీద ఉన్నాయి. అయితే ఆ స్టోరీలో ఇంకో వ్యక్తి కూడా తప్పిపోయాడు. అది వాళ్ళ వర్తమానం. ఆ ఇంకో వ్యక్తి, తప్పిపోయిన వ్యక్తి ఎవరో తెలుసా? రూల్స్ పాటించిన వ్యక్తి, పెద్ద కుమారుడు. The elder son was also lost. And my heart goes out today for all those elder sons who are here. బయట కూటాలకు వెళ్ళినప్పుడు, యూత్ క్యాంప్స్కి వెళ్ళినప్పుడు, ఇంకెక్కడెక్కడికైనా వెళ్ళినప్పుడు ఎక్కువ మంది తిరుగుతున్న వారు ఎవరో తెలుసా? రూల్స్ బ్రేక్ చేసి బాధపడి తిరిగిన వాళ్ళు, కానీ రూల్స్ను పాటిస్తున్నవారు. అనగా పుట్టుకతోనే క్రైస్తవ కుటుంబాలు, చిన్నప్పటి నుంచి తరతరాలుగా ఇంట్లో కుటుంబ ప్రార్థనలు జరిగినాయి కాబట్టి అదొక ఆనవాయితీ, అదొక రిచువల్. వారేమి ఈ లోకరీత్యా అంటే అనవసరమైన పనులేమీ చేయలే. ఎప్పుడు సిగరెట్ తాగలేదు, ఎప్పుడన్నా ఒకసారి సినిమా చూస్తేనే, ఇప్పుడు సినిమాలు కూడా మానేశారు. అంటే ఈ లోకరీత్యా ప్రతి ఆదివారం గుడికి వస్తారు, వీలైతే సంఘంలో కొన్ని పనులు కూడా చేస్తారు, దశంభాగాలు కూడా ఇస్తారు, లేకపోతే ఇంకా వేరే చారిటీ వర్క్స్ చేస్తారు. ఇవన్నీ పాటిస్తారు. మాలో ఏ లోపము లేదు అని అనుకుంటారు. కానీ అట్టివారు ప్రభు దగ్గరికి తిరగని వారు చాలామంది ఉన్నారు. తిరగాలన్న అవసరత కూడా ఉందో లేదో తెలియని వారు ఉన్నారు. యథార్థమైన పశ్చాత్తాపం అంటే దాని భావం కూడా తెలియని వారు ఉన్నారు. సంవత్సరాలు గతించిపోయినాయి. నేను గుంటూరుకు వెళ్తే నాకు ఉన్న ఒక ప్రియ స్నేహితుడు, తనతో పాటు నేను పాటలు పాడినప్పుడు, నేను కాలేజీలో ఉన్నప్పుడు నేను దేవుని వైపుకి తిరిగాను. యేసు స్వామి నీకు నేను నా సమస్తం ఇస్తును, తనతో పాటు పాడాను. నేను తనకి మెసేజ్ పెట్టాను. తన సెకండ్ డే మీటింగ్కి వచ్చాడు తన కుటుంబంతో పాటు. చాలా ఆనందించాడు నన్ను చూసి. అరే నువ్వు ఎలాగుండేవాడివి, దేవుడు ఎంత బలంగా నేను వాడుకుంటున్నాడని. కానీ తను వెళ్ళిపోతున్నప్పుడు అన్నాడు, మా తల్లిదండ్రుల కోసం ప్రార్థన చేయి. ఈ యవనస్తుడు అంటే ఇప్పుడు తను కూడా నాకంటే కొంత వయసులో పెద్దవాడే, తన తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నారు. 82 సంవత్సరాలు, 85 సంవత్సరాల వయసు. బోత్ ఆఫ్ ది పేరెంట్స్ ఆర్ అలైవ్. అయితే వారి జీవితంలో ఆఖరి దశకు వచ్చేసారు. పీటర్ ఆఖరి దశకు వచ్చేసారు. నా ఆశలు ఏంటో తెలుసా? వారు ప్రభువుని తెలుసుకొని వెళ్ళాలి. ఆలోచించండి. అంటే 85 years. ఆయనేం తాగలేదు, తిరగలేదు, ప్రతి ఆదివారం గుడికి వస్తాడు ఆయన. ఈ లోకరీత్యా చూస్తే చాలా చక్కని క్రైస్తవుడు, కానీ కుమారుడు చెప్తున్నాడు, మా తల్లిదండ్రులు తప్పిపోయారు. మీకు అర్థమవుతుందా? జస్ట్ బికాస్ యు ఆర్ రిలీజియస్ డజంట్ మీన్ దట్ యు ఆర్ రిడీమ్డ్. ప్లీజ్ మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. జస్ట్ బికాస్ యు ఆర్ రిలీజియస్ డజంట్ మీన్ యు ఆర్ రిలీవ్డ్, యు ఆర్ రిడీమ్డ్. ఏదో నేను మతపరంగా క్రైస్తవ సాంప్రదాయ ప్రకారం తరతరాలుగా నేను ఒక క్రమాన్ని నేను ఆచరిస్తున్నాను కాబట్టి నేను అటు ఇటు తొలగట్లేదు, రోజు వాక్యం చదువుకుంటున్నాను, రోజు ప్రార్థన చేసుకుంటున్నాను, బిడ్డల్ని చాలా చక్కగా పెంచాను, ఇవన్నీ కుదరదు. అది విమోచనకు దారి తీయదు. తప్పిపోయిన తల్లిదండ్రులు ఉన్నారు, మంచి తల్లిదండ్రులు, కట్టుదిట్టమైన నియమాలున్న తల్లిదండ్రులు. తప్పిపోయిన కుమారులు ఉన్నారు, తప్పిపోయిన కుమార్తెలు ఉన్నారు. వీరు బయటకెళ్ళి తప్పిపోలా. నా మాట జాగ్రత్తగా వినండి. బయటికి వెళ్ళి తప్పిపోలా, అనవసరమైన పనులు చేసి తప్పిపోలా, చెడు అలవాట్లు చేసుకొని తప్పిపోలే, చెడు సహవాసాలను బట్టి తప్పిపోలా, ఇంట్లోనే ఉంటూ తప్పిపోయారు. దీస్ ఆర్ పీపుల్ హూ ఆర్ ఎట్ హోమ్. ఆన్ ది అవుట్సైడ్ దే ఫీల్ దట్ దే ఆర్ ఫాలోయింగ్ ద రూల్స్, బట్ దే ఆర్ లాస్ట్. And today's message is about all those lost people who have been lost at home. ఎవరు వీరు అంటే 2 కేటగిరీస్ మళ్ళీ అందులో. పెద్ద కుమారుడిని మనం చూస్తున్నప్పుడు గబగబా పెద్ద కుమారుడి జీవితం మనకున్న కొద్ది నిమిషాల్లో చూద్దాం. ఎందుకంటే ఆ జీవితం మీద ఎక్కువ ఫోకస్ ఉండదు. ఫోకస్ అలా ఎవరి మీద ఉంటుంది? చిన్న కుమారుడి మీదే ఉంటుంది. తర్వాత ఫోకస్ దేని మీద ఉంటుంది? ఆ తండ్రి ప్రేమ మీద ఉంటుంది. చాలా వర్తమానాలు తండ్రి ప్రేమ మీద. వెరీ ఫ్యూ పీపుల్ కమ్ టు ది ఎల్డర్ సన్ అండ్ టాక్ అబౌట్ హీ బీయింగ్ లాస్ట్. అండ్ ఐ am telling you, he was equally lost than as the younger brother.
హీ వాజ్ ఈక్వలీ లాస్ట్. ఒకటి, అన్ని రూల్స్ నియమాలు పాటిస్తూ ఉన్నవారు కానీ రక్షణానుభవం లేనివారు. రెండవ వారు ఎవరయ్యా అంటే రక్షణానుభవం ఉంది కానీ ఇతరులు మారటం సహించని వారు. రక్షణానుభవం ఉంది కానీ వేరేవారు అంటే వీరికంటే ఇంకా ఘోరమైన బ్రతుకులు, లేకపోతే ఎందుకు వీళ్ళు చాలా శ్రేష్టమైన జీవితాలు జీవించిన వారు కానీ సిగరెట్లు తాగినోడు, లేకపోతే వ్యభిచారం చేసిన వాళ్ళు, లేకపోతే ఇంకా ఘోరమైన పనులు చేసిన వాళ్ళు తిరిగి ప్రభువులోకి వచ్చి వాళ్ళు దేవుని చేత ఇంకొంచెం ఎక్కువ వాడబడుతున్నారు అనుకోండి. ఈడెందుకు వచ్చాడు? అది సహించలేని వారు పెద్ద కుమారులు. లూకా సువార్త 15వ అధ్యాయం 25వ వచనం. అప్పుడు అతని పెద్ద కుమారుడు ఎప్పుడో తెలుసా? మీకు ఒక్క మాట చెప్పి ముందుకెళ్ళదు. ఎప్పుడు ఈ చిన్న కుమారుడు వెళ్ళాడు, డబ్బంతా వాడేసుకున్నాడు, చివరికి పందులు పొట్టు కూడా తినడానికి అవకాశం లేకపోతే అతడికి బుద్ధి వచ్చినప్పుడు అని ఉంటది. ఎవరికి బుద్ధి వచ్చింది? చిన్న కుమారుడికి. పెద్దోడికి నాకు తెలియదు, నిజంగా నాకు తెలియదు. ఎందుకో నేను లాస్ట్లో చెప్తాను. నిజంగా నాకు తెలియదు, మీకు తెలిస్తే నాకు చెప్పండి. అయితే చిన్న కుమారుడు మట్టుకు బుద్ధి వచ్చిందంట. అరే, బుద్ధి రావటం అంటే ఏంటో తెలుసా? అసలు నేనేంటి, నా పరిస్థితి ఏంటి, నేను ఎక్కడ ఉండాల్సిన వాడిని, ఎక్కడికి వచ్చాను. హీ రియలైజ్డ్ హూ హీ వాజ్. తాను ఎవరో తెలుసుకున్నాడండి, తాను ఏం అవ్వగలడో కూడా తెలుసుకున్నాడు. అది బుద్ధి రావటం అంటే. సింపుల్. యూ షుడ్ నో హూ యు ఆర్ అండ్ యూ షుడ్ నో వాట్ యూ కెన్ బికమ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. అతనికి బుద్ధి వచ్చింది. అరే, ఇంట్లో సర్వెంట్స్ కూడా బాగున్నారే, మా నాన్నగారు సర్వెంట్స్కి ఎప్పుడు పందులు పొట్టు పెట్టలేదు, ఇంట్లో ఉన్న ఫుడ్డే పెట్టాడు, నేనేంటి ఈ ఫుడ్ కూడా ఆ ఫుడ్కి కూడా లేను అనుకున్నాడు. తిరిగి వచ్చేసాడు. అదంతా అయిపోయింది. తండ్రి దూరంగా ఉన్నప్పుడు చూశాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, కౌగిలించాడు, ముద్దు పెట్టాడు, స్నానం చేయించేశాడు, బట్టలు మార్చేశాడు, బంగారం ఉంగరం తెచ్చేశాడు, వధించమన్నాడు. వండర్ఫుల్ పార్టీ జరుగుతోంది, లోపల సంబరాలు. దూరం నుంచి వచ్చాడు. అది బ్యాక్గ్రౌండ్. చదవమ్మా. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉన్నాడు. చూద్దాం ఈ విషయాలన్నీ జాగ్రత్తగా చూద్దాం. వాడు పొలము నుంచి వచ్చుచు ఇంటి దగ్గరికి రాగా ఒక్కసారి అక్కడ ఆగుదాం. ఇప్పుడు దయచేసి దేవుని మాటలు ఆలకించండి. పెద్ద కుమారుని ఒక్కసారి పరిశీలిద్దాం. ద ఫస్ట్ పాయింట్ ఈస్ అబౌట్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద సన్, ద ఎల్డర్ సన్ రాదర్. లెట్ us జస్ట్ see who he is. అసలు ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈయనని ఒకసారి మనం పరిశీలించి విచారణ చేద్దాం. మొదటిది, ఈయన ఏ కుమారుడు? పెద్ద కుమారుడు. యూదుల సాంప్రదాయ ప్రకారం పెద్ద కుమారుడికి కొన్ని ఎక్స్ట్రా ప్రివిలేజెస్ ఉన్నాయి. ఈ దినాల్లో లేవనుకోండి, ఎవరైనా ఒకటే, రైట్? కానీ జనరల్గా ఇప్పుడు కూడా కొంతోడు ఎంతైనా పెద్దోడండి, ఎందుకు మనకి, రైట్? వాట్ ఎవర్. బట్ ఆ దినాలలో పెద్ద కుమారుడు అంటే యూదుల సాంప్రదాయ ప్రకారం పెద్దవాడికి చిన్నవాడి కంటే కొంచెం ఎక్కువ షేర్ వస్తుంది. ఇది వాస్తవం. హీ గెట్స్ అంటే ఎప్పుడైతే మనము తండ్రి గతించిన తర్వాత, లేకపోతే ఏదైనా ఆస్తి, లేకపోతే వేరే ఏదైనా పంపకాలు జరిగినప్పుడు పెద్ద కుమారుడికి మిగతా వాళ్ళకంటే కొంచెం ఎక్కువ వస్తుంది. యూదుల సాంప్రదాయం. ఇప్పుడు ఆ పని చేయబాకండి, అందరిని ఈక్వల్గా ట్రీట్ చేయండి ప్రభువు ప్రేమను బట్టి. కాబట్టి తన పెద్ద కుమారుడు కనుక తనకి ఆ ఆధిక్యత ఉంది. ప్లస్ ఒకవేళ ఎప్పుడైనా, అది వాస్తవమే కదా, ఎప్పుడైనా తండ్రి గతిస్తే నెక్స్ట్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆటోమేటిక్ ఎవడవుతాడు? పెద్ద కుమారుడు అవుతాడు. అంటే ఇంటికి యజమాని అయ్యే అవకాశం కేవలం పెద్ద కుమారుడికి ఉంది. అది ఆయన స్టోరీ. దట్ ఈస్ హిస్ లైనేజ్. దట్ ఈస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్, హీ వాజ్ లేబరింగ్. ఎక్కడి నుంచి వస్తున్నాడు అండి? పార్టీ చేసుకున్నా, కేప్రిలో కూర్చోనా? కాదు కదా. ఎక్కడి నుంచి? పొలం. అంటే ఏంటి? ఈ పెద్ద కుమారుడు ఎంతో ప్రయాస పడుతున్న కుమారుడు. ఎస్ నో? వెళ్ళాడు, రోజు పొలంలో పనిచేస్తున్నాడు, ఇష్టం వచ్చినట్టు అనవసరంగా తిరగట్లేదు, ఉట్టినే డబ్బులు ఖర్చు పెట్టట్లేదు, చాలా చక్కగా ప్రయాసపడుతూ కష్టపడుతూ వస్తున్నాడు. అంటే మనకి బయటకి ఆ వచనాలు మనం చదివినప్పుడు ఈయన కష్టజీవి అని, ఎంతో నమ్మకమైన వ్యక్తి అని మనకు చెప్పటంలో ఏ రకమైన అనుమానం లేదు. we can assume that this person, this elder son, is probably hard working and faithful, right? ఎంతో నమ్మకంగా ఉన్నట్టు. తర్వాత మీరు 29వ వచనంకి వస్తే, అంటే తండ్రితో పాటు ఆ ఆర్గ్యుమెంట్ అయినప్పుడు, నేను జంప్ చేస్తున్నాను, మళ్ళీ వద్దాం.
అందుకతడు తన తండ్రితో ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడూ మీరలేదే, అయినను చాలండి. ఏమంటున్నాడు? ఇన్ని సంవత్సరాల నుంచి నేనేం చేశాను? నేను సేవ చేశాను, నీ మాట నేను ఎప్పుడు కాదనలేదు, నీ ఆజ్ఞ నువ్వు వెళ్ళొద్దు అంటే నేను వెళ్ళలేదు, ఈ పార్టీకి వెళ్ళొద్దు అంటే వెళ్ళలేదు, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు అంటే వెళ్ళలేదు, నువ్వు ఏది చెప్తే నేను అది చేశాను. ఇలాంటి బిడ్డలు లేరా మీకు? తల్లిదండ్రులను అడుగుతున్నా, ఇలాంటి బిడ్డలుగా మీరున్నారా? అన్ని రూల్స్ పాటిస్తున్నారు, చాలా బాగుంది, కానీ మీ బ్రతుకులు ప్రభువునకు ఇచ్చారా? అది నాకు తెలియదు. ఎందుకంటే ఈ యవనస్తుని మనం చూసినప్పుడు తాను మాట్లాడిన మాటలు, తన కనపరిచిన వైఖరి. We will spend a little time in the second part of this message, which shows the attitude and the actions of this elder son. 2 words. తన వైఖరి, తన ప్రవర్తన, దాన్ని బట్టి అసలు ఈ వ్యక్తి ఎవరో మనకు తెలుస్తుంది. బయటికి ఇక్కడితోనే మనం చూస్తే ఈయనకంటే మంచి కొడుకు లేడు, పొలంలో పనిచేస్తున్నాడు, సంవత్సరాల తరబడి పనిచేస్తున్నాడు, తండ్రి ఆజ్ఞ పరిపూర్ణంగా పాటించే వ్యక్తి. There are some children who in the house follow all the rules, but outside we don't know what they do. And the parents probably think, తల్లిదండ్రులు బహుశా అనుకుంటున్నారు, అబ్బా నా కుమార్తె కంటే మంచి కుమార్తె లేదు, నా కొడుకు కంటే మంచి కొడుకు లేడు. ఒకవేళ 2-3 ఉంటే ఈ కంపారిజన్ స్టార్ట్ అవుతుంది. చూడు పెద్దోడు, చూడు ఎప్పుడైనా అసలు నా మాట తప్పాడా, ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడు అని చిన్నోడు అనుకుంటాడు. ఈడు అసలు స్టోరీ నాకు తెలుసులే, కానీ చెప్తే నాన్నగారు నన్ను వాయించారు కాబట్టి నేను చెప్పను. రైట్? సో హిజ్ లాయల్టీ, హిజ్ లైనేజ్, హిజ్ లేబర్ అండ్ హిజ్ లాయల్టీ. అంటే కొంచెం మనం ఆలోచిస్తే ఎందుకు వీడికి ఇంత కోపం వచ్చింది అంటే, తండ్రి పేరు నాకు అవమానం తెచ్చింది చిన్నోడా పెద్దోడా? చిన్నోడు కదా. అంటే మనకు తెలిసిన స్టోరీని బట్టి ఇంటి పేరును పాడు చేసింది చిన్నోడు. పెద్ద కుమారుడు మనకి తెలిసింది ఇక్కడి వరకు ఏంటంటే ఎంతో నెమ్మదస్తుడు, ఎంతో నమ్మకమైన వాడు, ఎంతో ప్రయాసపడి పనిచేస్తున్నవాడు. మనం ముందుకెళ్ళక మునుపు ఇక్కడి దాకా మనం ఆలోచిస్తే దీనిని అనగా ఈ పెద్ద కుమారుడి గుణగణాలను మనం చూస్తే దానిని బట్టి ఎవరైనా ఆ వ్యక్తితో పోల్చుకోగలిగిన పరిస్థితుల్లో ఉన్నారా? అది నా ప్రశ్న. కెన్ యూ రిలేట్ టు దిస్ పర్సన్? ఎవరు ఈ వ్యక్తి? ఎవరు ఈ వ్యక్తి? ఒక రీతిగా ఆలోచిస్తే ఈ వ్యక్తి తరతరాలుగా చక్కని క్రైస్తవ సాంప్రదాయములో ఉన్న వ్యక్తి. He is a person who has got probably a good Christian lineage. He is a person probably doing God's work also. ఎవరు ఈ వ్యక్తి అంటే క్రైస్తవ కుటుంబంలో ఉన్న వ్యక్తే, దేవుని పని చేస్తున్న వ్యక్తే, దేవుని కోసం కొన్ని పనులు చేస్తున్న వ్యక్తే. ఉదాహరణకి ఏమనుకోబాకండి, కోయర్లో పాడుతూ ఉండొచ్చు, మ్యూజిక్ వాయిస్తూ ఉండొచ్చు, సండే స్కూల్లో టీచర్గా ఉండొచ్చు, లేకపోతే కుర్చీలు వేస్తూ ఉండొచ్చు, పార్కింగ్ చూసుకుంటూ ఉండొచ్చు, కెమెరా చూస్తూ ఉండొచ్చు, అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్. యు ఆర్ డూయింగ్ గాడ్స్ వర్క్. And on the outside you seem to be following the rules. On the outside you seem to be a very good Christian. ఒక మంచి క్రైస్తవుడిగా ఈ పనులలో కొంచెం ఇంకా ఎక్స్ట్రా బిజీగా ఉన్నావేమో. Busyness in God's work doesn't bring blessings. And as I told, religion cannot bring redemption. But still you can be lost because your heart is somewhere else. నీ హృదయము ఎక్కడో ఉంది. సెకండ్ పార్ట్కి వస్తే అది మనకు తెలుస్తుంది. ఈ వ్యక్తి ఇంట్లోనే ఉన్నాడు కానీ తన హృదయం దూరదేశంలో ఉంది. చిన్నోడేమో దూరదేశానికి వెళ్ళిపోయాడు, ఈ కొడుకేమో హృదయం దూరంగా పెట్టుకున్నాడు. ఆ హృదయంలో ప్రేమ లేదు. అది ఈ వ్యక్తిలోని సమస్య. చాలా భయం వేస్తుంది నాకు ఈ గుంపును చూస్తే. అంటే వారు రూల్స్ అన్నిటినీ పాటిస్తున్నారు కాబట్టి వాళ్ళు అనుకుంటారు మాలో తప్పేమీ లేదు, మేము ఖచ్చితంగా పరలోకానికి వెళ్తాం. పశ్చాత్తాపం అన్నది తెలియదు. బికాస్ దే ఫీల్ దట్ దే ఆర్ నాట్ బ్రోకెన్ ఎనీ రూల్స్. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు కన్విన్స్ దెమ్. అండ్ స్పెషల్లీ ఇఫ్ దే రీచ్ ఎ సర్టన్ ఏజ్, like my friends' parents.
అన్నాడు, నేను ప్రత్యేకంగా ఒక దైవజనుడిని తీసుకొని వెళ్ళి, వాళ్ళు ఎప్పుడు చనిపోతారో నాకు తెలియదు, కూర్చోబెట్టి మళ్ళొక్కసారి సువార్త వారికి చెప్పి ఆ రక్షణ నిశ్చయత వారి హృదయాల్లో నేను చూస్తే నాకు సరిపోద్ది. కన్నీరు కారుస్తూ చెప్తున్నాడు అబౌట్ an 80, 82, 85-year-old parents who have never broken any rules, but the son is telling they don't know salvation. విమోచన అంటే తెలియదు వారికి, రక్షణ అంటే వారికి తెలియదు. లోకరీత్యా చాలా చక్కని క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని వారు జీవించారు, ఇంకా జీవిస్తున్నారు. అయ్యో, వాళ్ళ వృద్ధాప్యంలో ఉన్నారు కాబట్టి ప్రతి ఫస్ట్ సండే వాళ్ళు వెళ్ళే చర్చ్ పాస్టర్ గారు వచ్చి కమ్యూనియన్ ఇస్తాడు. కమ్యూనియన్ తీసుకున్నంత మాత్రం నువ్వు పరలోకానికి వెళ్తావా? లేదే. ఆలోచించండి ఈ గుంపు గురించిన బాధ. అండ్ దేర్ ఆర్ సమ్ పీపుల్ హియర్ ఐఎమ్ టెలింగ్ యూ who are as this elder son, who think there is nothing they need to change. They think they're going to straight to heaven, but I am telling you, you need to check yourself whether you have gone through, నువ్వు నిజంగా ఆ పశ్చాత్తాపం అనే అనుభవం ద్వారా నువ్వు వెళ్ళావా, లేకపోతే ఒక్కసారి తిరుగు. ఇప్పుడు మిగతా వచనాలు చదువుదాం. 25వ వచనంలో మళ్ళీ ప్రారంభం నుంచి ఈ కుమారుణ్ణి మనం విచారణ చేసాం, చూసాం. ఏముండినాయి ఈయనకుండిన గుణగణాలు? పెద్ద కుమారుడు కాబట్టి కొన్ని ఆధిక్యతలు ఉన్నాయి. రెండోది ఏంటి? ఏమండి, ఎక్కడి నుంచి వచ్చాడు? పొలం నుంచి వచ్చాడు కాబట్టి పని చేస్తున్నాడు, ప్రయాస పడుతున్నాడు. రెండోది ఏంటి? ఏమన్నాడు? ఏమండి, విన్నారా? వింటున్నట్టు, ఎన్నో సంవత్సరాలుగా నేను నీకు సేవ చేస్తా ఉన్నాను, నీ మాట ఎప్పుడు నేను తప్పలేదు. సో హీ వాజ్ లేబరింగ్ అండ్ హీ వాజ్ లాయల్. హీ కెప్ట్ ఆల్ ద రూల్స్. అన్ని నియమాలు పాటించిన వ్యక్తి, చక్కని లైఫ్. అయితే అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండెను. వాడు పొలం నుంచి వస్తూ ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యమును జరుగుట విని చదివేశాం. దాసులలో ఒకని పిలిచి, ఏమంటే లోపలికి వెళ్ళొచ్చుగా? ఉన్నారు ఈ కేటగిరీ. సడన్ గా గుడిలో ఏదో ప్రోగ్రామ్ ఉందనుకోండి, కొంతమంది ఉంటారు బయట నుంచి, పీటర్ బాబు ఏం చేస్తున్నాడు, మమ్మల్ని అడిగాడా, ఎంతకాలం నుంచి ఉన్నాం, మమ్మల్ని అడగకుండా చూడండి ఏ డెసిషన్ తీసుకున్నాడు, క్యారల్స్ ఎత్తేసాడు, ఇన్ని సంవత్సరాలుగా క్యారల్స్ ఉంటే ఒకసారి మమ్మల్ని అడగొచ్చుగా, అడగట్లేండి మనకెందుకు, ఆ గేట్ నుంచి అటు నుంచి అటే బండి. ఎగ్జాంపుల్. ఎవరు ఈ వ్యక్తి? అనుమానించే వ్యక్తి. ఎందుకు? ప్రతిసారి డాడీ ఏదైనా చేస్తే నేను ఊహిస్తున్నా. when I sat yesterday night, I said, why didn't he go inside? ఎందుకో తెలుసా? నేను అనుకుంటున్నా, బహుశా ఎప్పుడు వీళ్ళ నాన్నగారు ఇంట్లో ఏదైనా ప్రోగ్రామ్ చేయాలంటే, ఫంక్షన్ చేయాలంటే ఎవరిని పిలుస్తారండి? అదే చేస్తున్నారు మీరు కూడా. పెద్ద కుమారుని పిలుస్తాడు కాబట్టి ప్రతిసారి డెసిషన్ చేసినప్పుడు, ఒరే ఇలా చేద్దాంరా ఏంటి, కానీ ఈసారి అడగలా. నాకు తెలియకుండా సడన్ గా ఇంట్లో పార్టీ ఏంటి? ఎందుకంటే ఇది ప్లాన్డ్ పార్టీ కాదు కదా. ప్లాన్డా? కాదే. ఆ కొడుకు వస్తాడో ఎప్పుడు వస్తాడో తెలీదు, రైట్? ఎప్పుడు వస్తాడో తెలీదు కాబట్టి వెయిట్ చేస్తా ఉన్నాడు. ఆ తండ్రి వెయిట్ చేస్తా ఉన్నాడు, ప్రతిరోజు వెయిట్ చేస్తా ఉన్నాడు. దూరం నుంచి కనిపెట్టాడు. ఆ రోజు వచ్చిన తర్వాత ఇంకా పెద్ద కొడుకు రావాలి, పెద్ద కొడుకు తలప పని. ఈయన ఆనందానికి అంతు లేదు. సో he just decided he didn't have time to involve his elder son. He felt, ఎందుకంటే ఎప్పుడు ఈయన మాట, ఏమంటే విన్నారా? వింటున్నా. ఎప్పుడు ఈయన మాట కాదనలేదు కాబట్టి, అరే నేను చెప్పకుండా పార్టీ చేసినా నా పెద్ద కుమారుడు సంతోషిస్తాడు, నా మాట గౌరవిస్తాడు. కానీ లోపల స్టోరీ తెలియదే తండ్రికి. బయటకి లోబడున్నాడు కానీ లోపల తనలో అనుమానం ఉండింది. ఆలోచించండి. తనకు అనిపించుంటుంది బహుశా, అరే నన్ను ఇన్వాల్వ్ చేయలా, కనీసం ఒక ముక్క నన్ను అడగొచ్చుగా, నన్ను అడగకుండా పార్టీ ఏంటి, నేను లోపలికి వెళ్ళా. బయట ఉండిపోయాడు. ఎందుకు అంటే అసూయ. ఐఎమ్ టెలింగ్ యూ, ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఫర్ ఎనీ చర్చ్ టు నాట్ టు గ్రో ఈజ్ ఇఫ్ దేర్ ఆర్ జెలస్ చర్చ్ మెంబర్స్. అసూయ పడే సంఘ సభ్యులుంటే ఆ సంఘం ఎదగటం అంత సులువు కాదు. కుటుంబాలలో అసూయ ఉంటే ఆ కుటుంబాలు ఎదగటం సులువు కాదు. స్నేహితుల మధ్య ఒకవేళ ఎప్పుడైనా అసూయ వస్తే ఆ స్నేహం ఎదగదు. చదివేసే అమ్మ.
దాసులలో ఒకరిని పిలిచి ఇవి ఏమిటి అని అడుగగా ఆ దాసుడు అతనితో నీ తమ్ముడు వచ్చాడు, అతడు తన యొద్దకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించెను నేను. అయితే అతడు కోపపడి, ఏమండి తండ్రి ఏమయ్యాడు? తండ్రి ఆనందించాడు, కానీ అన్న తన తమ్ముడు వచ్చేసరికి, అంటే ఈ పెద్ద కుమారుడికి నిజంగా తన హృదయంలో ప్రేమ ఉందా తన తమ్ముడు పట్ల, తన తండ్రి పట్ల? నేను ఇప్పుడు అసలు విషయం చెప్తున్నా. ఇన్నేళ్లు నేను నీకు సేవ చేశానన్నాడు, కానీ నేను అనుకుంటున్నా తన సేవను బానిసత్వంగా ట్రీట్ చేశాడు. అది దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ సర్వీస్ అండ్ స్లేవరీ. ప్లీజ్ రిమెంబర్, నువ్వు సేవ చేస్తుంటే అది సంతోషంగా చెయ్యాలి. సేవ ఒక భారంగా, ఒక బానిసత్వంగా, అది ఇంట్లో పనులు కావచ్చు, సంఘంలో పని కావచ్చు, మరొకటి కావచ్చు. ఇఫ్ యు ఆర్ టెలింగ్ దట్ యు ఆర్ డూయింగ్ సర్వీస్, సర్వీస్ కెనాట్ బి స్లేవరీ. సర్వీస్ షుడ్ బి డన్ వాలంటరీలీ అవుట్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్. సేవ అన్నది సమర్పించుకొని సంతోషంగా చేయాలి. ఇన్నేళ్లు నేను నీకు సేవ చేశాను అని ఆ పెద్ద కుమారుడు అంటున్నాడు, కానీ వాస్తవానికి ఆ పెద్ద కుమారుడు సేవ చేయట్లా. ఆ సేవను ఎలా ట్రీట్ చేశాడు? బానిసత్వంగా. ఎప్పుడూ చిన్న కుమారుడు మీదే అనుకొని తప్పిపోయాడు. ఎందుకంటే రూల్స్ ఏం చేశాడు? బ్రేక్ చేసి వెళ్ళిపోయాడు. పెద్ద కుమారుడు రూల్స్ అన్నీ పాటించాడు. ఇంట్లో అందరికీ నచ్చినవాడు పెద్దోడు. కానీ పెద్ద కుమారుడు ఏం చేశాడు? రూల్స్ను పాటించాడు, కానీ తాను కూడా తప్పిపోయాడు. జస్ట్ బికాస్ హీ వాజ్ లివింగ్ ఏ religious life from the outside doesn't mean that he is redeemed. I am telling you, today's message is all about those people who are on the outside, who seem to be very religious but have never given their heart to the Lord, and they are lost as much as the son who went out and he drank and did all of that stuff. బయటకెళ్ళి ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఖర్చు పెట్టాడు, తినాడు, తాగాడు, తిరిగాడు, ఆడే తప్పిపోయాడు అనుకుంటున్నారు. కానీ ఈ పెద్ద కుమారుడు తప్పిపోయాడన్న విషయం చాలామంది గ్రహించుకోవటలా. ఎందుకంటే తన జీవితంలో తాను ఇన్ఛార్జ్ అనుకున్నాడు. అది విషయం. మొదటిది, ఈ పెద్ద కుమారుడు అసూయపడ్డాడు ఒకటి. రెండోది, ఈ పెద్ద కుమారుడు ఏం చేశాడు? అనుమానించాడు. ఏం జరుగుతుంది లోపల? నాకు తెలియకుండా ఇంట్లో ఫంక్షన్ ఏంటి? నన్ను అడగకుండా ఎలా చేశారు? కొంతమందికి ఇది చాలా ప్రాముఖ్యం. If they are not included, if they are not asked, if their suggestions are not taken, they get totally upset. ఒకటేసారి పూర్తిగా, అరే నన్ను అడగకుండా మా మమ్మీ డాడీ ఇలా ఎందుకు చేశారు, లేకపోతే నా ఫ్రెండ్స్ ఎందుకు ఇలా చేశారు, నా సలహా తీసుకోవచ్చు కదా, నా మాటలు తీసుకోవచ్చు కదా. అదే రీతిగా దేవుని సన్నిధిలో మీరు ఒకవేళ అట్లాంటి ఉద్దేశంతో ఉంటే, నెక్స్ట్ చదివేసేయమ్మా. అయితే అతడు కోపపడి లోపలకు వెళ్ళనొల్లపోయాను. అంటే ఈ వ్యక్తికి విధేయత ఉందా? ఏమని చెప్పాడు? నేను నీకు ఇన్నేళ్ల నుంచి సేవ చేశాను. ఒక భక్తుడు అన్నాడు, హీ వాజ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సర్వీస్ బట్ నెవర్ ఇన్ ద హౌస్ ఆఫ్ సబ్మిషన్ అన్నాడు. నాకు భలే నచ్చింది. హీ వాజ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సర్వీస్ అంటే బయటకి తండ్రి చెప్పిన ప్రతి మాట వింటున్నాడు, బయటకి రోజు వెళ్ళి కష్టపడి పనిచేస్తున్నాడు. అంటే ఈ పొలంలో ప్రయాసపడుతున్నాడు, కానీ ఇంట్లో లోబడట్లా, తండ్రికి లోబడట్లా. ఇంట్లోనే ఉండి చక్కగా జీవిస్తూ తప్పిపోయిన వ్యక్తి రెండోవాడు కాదు, పెద్దోడు. బీయింగ్ ఇన్ ద హౌస్, following all the rules, but still lost, not going to heaven because you have not been redeemed. You are nice from the outside. బయటకు బాగానే ఉన్నావు. తనలో ఉండిన మూడవ గుణగణం, మొదటిది అనుమానం, రెండవది అసూయ, మూడవది తిరుగుబాటు లేక అహంకారం. లోపలికి వెళ్ళని వాడికి తగ్గింపు ఉందంటారా? లేదంటారా? లేదు. ఎవడొచ్చాడు ఇంట్లోకి? సర్వెంట్ వచ్చాడా? సన్ వచ్చాడా? ఎవరండి తిరిగి వచ్చింది? కుమారుడు. ఏ కుమారుడు? చిన్న కుమారుడు. తినకేమవుతాడు? సొంత తమ్ముడు తిరిగి వస్తే తండ్రి ఆనందిస్తున్నాడు, తండ్రి సంతోషిస్తున్నాడు, పెద్ద ఫంక్షన్ పెట్టాడు. కానీ పెద్ద కుమారుడు ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు.
కారణం ఏంటో కూడా ఎవరు చెప్పారు? ఆ దాసులు చెప్పారు. నాన్న, నీ తమ్ముడు తిరిగి వచ్చాడు, చచ్చిపోయాడు అనుకున్నారు, మీ తండ్రి చచ్చిపోయాడు అనుకున్నాడు, నువ్వేమనుకున్నావు నాకు తెలియదు, కానీ తను తిరిగి వచ్చాడు కాబట్టి మీ నాన్నగారు వెంటనే కృతజ్ఞత పెట్టేశాడు. ఇంక నీకోసం వెయిట్ చేయలే, ఎందుకంటే తన కుమారుడు అంతగా ప్రేమించాడు. ఆ తండ్రి ఇద్దరిని ప్రేమించాడు. మనం చూస్తే తెలుస్తుంది. ద ఫాదర్ లవ్డ్ బోత్ ఆఫ్ దెమ్ ఈక్వలీ. రూల్స్ పాటించిన వాడిని ఒకటేలాగా ప్రేమించాడు, రూల్స్ పాటించిన వాడిని కూడా ఒకేలాగా ప్రేమించాడు. వావ్, వాట్ ఎ ఫాదర్. ఆయనలో లోపం లేదండి, మనలో ఉంది లోపం. ఆ తండ్రి ప్రేమను అర్థం చేసుకోక ఈ పెద్ద కుమారుడు ఆ తండ్రి ప్రేమను అర్థం చేసుకోలే, అనుమానించాడు. అరే, నన్ను అడగకుండా మా నాన్నగారు ఏంటి ఫంక్షన్ చేస్తున్నాడు, బయటే ఉండిపోయాడు. లోపలికి వెళ్ళి చెక్ చేయడానికి కూడా తన అహంకారం. సడన్లీ యు ఆర్ సీయింగ్ ద ఇన్సైడ్ స్టోరీ. అవుట్ సైడ్ స్టోరీ ఈజ్ డిఫరెంట్. బయటకు ఒకలాగా, లోపల ఇంకొకలాగా. ద యాటిట్యూడ్ అండ్ యాక్షన్ ఆఫ్ ది ఎల్డర్ సన్ టెల్స్ మీ దట్ హీ ఈజ్ లాస్ట్ మోర్ దెన్ ద యంగర్ వన్. ఆ చిన్న కుమారుడు కంటే వీడు తప్పిపోయిన వ్యక్తిగా. ఎందుకు అంటే తనలో అసూయ ఉండింది. దయచేసి అసూయ అన్నది మీ జీవితంలో ఎప్పుడైనా వస్తే దయచేసి తీసేసేయండి. ఐఎమ్ టెలింగ్ యూ, జెలసీ ఈజ్ సంథింగ్ దట్ విల్ ఈట్ యూ ఇన్సైడ్. అది గనక ప్రారంభం అయితే నీకు మనశ్శాంతి ఉండదు, వేరే వాళ్ళకి మనశ్శాంతి ఉండదు, ఏదున్నా సంతృప్తి ఉండదు. అది బహుభయంకరమైన వ్యాధి, బహుభయంకరమైన వ్యాధి. ఇఫ్ దెర్ ఇస్ ఎనీబడి హియర్ యు ఆర్ జెలస్ ఫర్ ఎనీథింగ్, మేబీ యు ఆర్ జెలస్ అబౌట్ యువర్ బ్రదర్ అండ్ సిస్టర్, మేబీ యు ఆర్ జెలస్ అబౌట్ సంబడి ఎల్స్, ఐఎమ్ టెలింగ్ యూ, రిమూవ్ దట్ ఆఫ్. అదే రీతిగా సేవలో ఎటువంటిది ఉండడానికి వీలు లేదు. అంటే ఈ వ్యక్తి ఎవరు అంటే, ఇంకో రీతిగా మనం ఆలోచిస్తే ఈ పెద్ద కుమారుడు ఎవరు అంటే, బహుశా ప్రతి వారం ఆదివారం గుడికి వచ్చేవారు, కానీ సేవలో యాక్టివ్ పార్ట్ తీసుకునేవారు. వారం గుడికి వస్తాం, కానీ ఏదైనా సేవలో పని చేయాలి అంటే ఆ పనిలో మట్టుకు నువ్వు వస్తావు, కూర్చుంటావు, వెళ్ళిపోతావు, నీ పని ఏదో నువ్వు చేసుకుంటావు. కానీ అరే, ఇంత సేవ ఉందే, ఇంత సేవ పెరిగిపోతుంది, మన వంతు ఏంటి అన్నది కనుక్కుందాం, నేను కూడా ఇంకొంచెం యాక్టివ్ పార్ట్ తీసుకుంటాను దేవుని సేవ కోసం అన్నది నువ్వు చెయ్యవు. ఎందుకు? నీ దృష్టిలో నీకంటే తక్కువగా ఉన్నవారు, అంటే లోకరీత్యా, లేకపోతే వారు జీవించిన జీవితాలు అంత సరిగ్గా లేకపోతే వారు వాడబడతా ఉంటే అది చూసి నువ్వు తట్టుకోలేవు. కాబట్టి యూ డోంట్ వాంట్ టు టేక్ యాక్టివ్ పార్ట్. మూడవది అతి 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 ప్రమాదకరమైంది. తన బయట ఉన్నాడని తెలిస్తే దాసులు ఏం చెప్పారు? చదివేసేయమ్మ. అయితే అతడు కోపపడి లోపలకు వెళ్ళనొల్లకపోయాను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. అయితే ఇప్పుడు తన యాక్చువల్ స్టోరీ కనిపిస్తుంది. ఇంటి బయట తండ్రితో ఒక పెద్ద డిస్కషన్ పెట్టుకుని, ఏమండి ఇప్పుడు చెప్పండి, ఇంటికి అవమానం ఈయన కూడా చాలా? ఆర్ యు గెటింగ్ ద పాయింట్? చిన్న కుమారుడు డబ్బు తీసుకొని వెళ్ళిపోయాడు, ఊరంతా తెలిసి ఉంటుంది, తండ్రి తల తెలుసుకున్నారని చేశాడు, అవమానపరిచాడు. పెద్ద కుమారుడు ఎప్పుడు లోబడి ఉన్నాడు, కానీ ఒకరోజు రోడ్డు బయట తండ్రి వచ్చి లోపలికి రారా, కొడుకు తిరిగి చిన్నవాడు వచ్చాడు, నేను ఎందుకు రావాలి? ఇంటి బయట అతి పెద్ద గొడవ చేశాడు. He shamed his father publicly. మీకు అర్థమవుతుందా? తన తండ్రిని తలదించుకునేలాగున. అక్కడ వాదిస్తూ ఉంటే ఇంట్లో ఉన్న సర్వెంట్స్ లేరండి, అక్కడ పని వేరే వాళ్ళు లేరు అనుకుందాం. ఇంట్లో ఉన్న సేవకులు వాళ్ళందరూ ఎక్కడికి వచ్చారు? బయటకు వచ్చారు, లోపలికి రావటల్లా. తండ్రి, అరే ఏంటి, కొడుకు వచ్చే టైం అయింది, పెద్దోడు వచ్చే టైం అయింది, పొలంలో ఏమన్నా ఇంకా పని చేస్తున్నాడా అంటే ఎక్కడున్నాడు? పొలం పని అయిపోయింది, బయటే ఉన్నాడు, లోపలికి రావటల్లా. ఈ విషయం తండ్రికి తెలిసింది, బయటకు వచ్చాడు. తండ్రితో పాటు బయట తండ్రితో రోడ్డు మీద వాదిస్తున్నాడు. ఎంత భయంకరం! హీ వాజ్ కంటెన్షియస్, హీ వాజ్ ఆర్గ్యూయింగ్. ఏంటిది? అహంకారము, రెండోది అసూయ. అహంకారము, అసూయ. arrogance and animosity. These are the two things that were inside the heart of the elder son. పెద్ద కుమారుడి హృదయములో ఉండింది ఈ రెండు, అహంకారము, అసూయ.
అంటే ఇంకొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే, సమయం అయిపోయింది, ఇంకొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే తండ్రి అనుకున్నాడు తను చేస్తున్నది సరి అయింది అని. ఏది? చిన్న కుమారుడు తిరిగి రాగానే వెంటనే సెలబ్రేట్ చేయాలి అని తండ్రి అనుకున్నాడు, తండ్రి నిర్ణయం తీసుకున్నాడు. అంటే అది తండ్రి చిత్తము. మీకు అర్థమవుతుందా? దట్ వాస్ ఫాదర్స్ విల్, that he had to celebrate the coming back of the younger son. But this elder son who is staying outside, ఇంటి బయటే ఉండి లోపలికి వెళ్ళట్లేదంటే ఇది నీ చిత్తమైనా నాకు దాంతో సంబంధం లేదు అంటున్నాడు. ఇది పెద్ద ప్రమాదం, ఇది పెద్ద ప్రమాదం. Knowing that this is the will of God and you still say I don't have anything to do with your will. నీ చిత్తం ఇదైనా పర్వాలేదు, నాకు నచ్చినట్టు నేను జీవిస్తాను, నేను నీ చిత్తమునకు లోబడను, నీ సంతోషంలో నేను పాల్గొను అనటం అతిపెద్ద ప్రమాదం, అతిపెద్ద పాపం. పెద్ద కుమారుడు చేసిన పాపము అది. పెద్ద కుమారుడు తండ్రికి ఇంకా ఎక్కువ సిగ్గును తీసుకొని వచ్చాడు. అంటే తండ్రి యొక్క సంతోషములో పాల్గొకుండా బయట ఉండటాన్ని బట్టి. ఒక మాట చెప్తానేమనుకోబాకండి, మీరేదో తాగి తిరిగి వ్యభిచారం చేసి ఇట్లాంటి పనులు చేసి అలాంటి పనులు చేస్తేనే తప్పిపోయాం అనుకోబాకండి. ఇవేవి చేయకుండా హృదయంలో చాలా అసూయ పెట్టుకొని అనవసరమైన చెడు తలంపులు మనసులో పెట్టుకొని బయటకి ఏం కనిపించకుండా ఇవన్నీ ఇక్కడ పెట్టుకొని ఉంటే మీరు అంతే తప్పిపోయిన వారు. సింపుల్. యూ డోంట్ హ్యావ్ టు బి లాస్ట్ వెన్ ఆఫ్టర్ యూ డూ సమ్ అన్నెసెసరీ థింగ్స్. యూ కెన్ స్టిల్ బి లాస్ట్ having all evil thoughts in your mind and having jealousy in your heart and things like that. On the outside you are nice, you are good, you are obedient, you are faithful. You seem to be the only child who is obeying your parents. But you are lost because you have not given your life to the Lord. ఈ కొడుకు బయట ఉండిపోయాడు. అది రెండవది. మూడవది దాంతో ముగిస్తాను. తండ్రి యొక్క ప్రత్యుత్తరాన్ని చూద్దాం. ఇట్ ఈస్ బ్యూటిఫుల్, ద రెస్పాన్స్ ఆఫ్ ద ఫాదర్. ఫస్ట్ వన్, మొదటిది మనం చూసింది, ఈ పెద్ద కుమారుడు ఎటువంటి వాడు. రెండవది పెద్ద కుమారుడిలోని అసూయ, ద్వేషము, ద రిసెంట్మెంట్. అండ్ ద థర్డ్ వన్ ఇస్ ద రెస్పాన్స్ ఆఫ్ ద ఫాదర్. ఏంటి ఆ తండ్రి చెప్పింది? అందుకతడు కుమారుడా, ఇది తండ్రి చెప్తున్నాడండి. కొడుకేమన్నాడు? కొడుకేమన్నాడు? చదవమ్మా. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏళ్ల నుండి నిన్ను సేవించుచున్నాను, ఇన్ని ఏళ్ల నుంచి నిన్ను సేవిస్తున్నాను, నీ ఆజ్ఞను నేనెన్నడూ మీరలేదు. ఈ ఆర్గ్యుమెంట్ అంతా ఎక్కడవుతుంది? బయట అవుతుంది, ఇంట్లో కాదు. తండ్రి తలదించుకున్నాడు. అరే, కొడుకు చచ్చిపోయాడు అనుకున్నాడు. రెండో కొడుకు ఆడు తిరిగి వచ్చాడు, ప్రాణాలతో బతికొచ్చాడు, నాకు దానికంటే మించిన ఆనందము లేదు. సో ఆ తండ్రి వెంటనే డిసైడ్ చేశాడు, లెట్ మీ సెలబ్రేట్ ద కమింగ్ ఆఫ్ మై సెకండ్ సన్. ఐ నో మై ఎల్డర్ సన్ విల్ బి ఎ పార్ట్ ఆఫ్ మై హ్యాపీనెస్. దట్ ఈస్ వాట్ ద ఫాదర్ థాట్. తండ్రి ఏమనుకున్నాడంటే, నా సంతోషంలో నా పెద్ద కుమారుడు ఖచ్చితంగా పాల్గొంటాడు, ఎప్పుడు నా మాట కాదనలా, కాబట్టి సంతోషంగా వాడు కూడా ఆనందిస్తాడు అనుకుంటే, పెద్ద కొడుకు యొక్క ప్రవర్తనను బట్టి తనలో ఉన్న అసలు బయటకు వచ్చేసరికి తండ్రికి అర్థం కాల. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నాకెన్నడూను ఒక మేక పిల్లను. ఇప్పుడు అన్ని లా పాయింట్లు తీస్తున్నాడు. కొంతమంది భలే ఉంటారు, వాళ్ళ పనల్లా ఇదే. అప్పుడు చెప్పావుగా నాకు ఇది ఇస్తామని, అది అయిపోయింది ఆ స్టోరీ, ఇప్పుడు ఎందుకు? నో, ఇవన్నీ పెట్టి కూర్చుంటారు. లేకపోతే ఇంటి బయట గేట్ దగ్గరే, నేను రాను లోపలికి, నేను రానంతే, నీకు నచ్చినట్టు నువ్వు చేసుకో. అయితే ఈ నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే అసలు ఏం చేశాడో మనకు తెలుసా? సార్ యాడ్ చేశాడు. వీని కొరకు క్రొవ్విన దూడను వధించితివని చెప్పాను. ఓకే. అందుకతడు కుమారుడా, ఇప్పుడు చూడండి తండ్రి యొక్క ప్రత్యుత్తరం. కుమారుడా, నీవెల్లప్పుడు నాతో కూడా ఉన్నావు, నీవు ఎల్లప్పుడు నాతో. థింక్ అబౌట్ ఇట్. వాట్ ఏ కంపాషనేట్ రెస్పాన్స్. దీనినే ఎంతో కనికరముతో కూడిన ప్రత్యుత్తరం అంటున్నాడు. నాయన, నువ్వు ఎల్లప్పుడూ నాతో పాటే ఉన్నావు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, చిన్న కుమారుడు వాడి డబ్బు తీసుకొని వెళ్ళిపోయాడు, రైట్? మళ్ళీ ఇప్పుడు అక్కడ ఉన్న భాగంలో అడిగిస్తారా? ఇవ్వరు కదా. రూల్స్ ఒప్పుకుంటాయా? ఒప్పుకోవు కదా. చిన్న కుమారుడు కొన్నదంతా తీసుకొని వెళ్ళిపోయాడు, మొత్తం తగలబెట్టాడు, ఆడు ఉట్టి రిటర్న్ వచ్చాడు. కానీ ఇప్పుడు మళ్ళీ ఆస్తిలో తనకి భాగం
లేదు, తన భాగం అయిపోయింది. ఇప్పుడు ఉన్నదల్లా ఎవడిది? పెద్దోడిది. మరి గొడవ ఎందుకు? మరి అదే అసూయ. గొడవ ఎందుకు? వై కాంట్ యూ టాలరేట్ lost people coming back? You are lost and you don't realize. You feel that you are going to heaven, but I am telling you today that unless you turn your life and give to the Lord, if you follow some rules and be religious, it will never lead to redemption. అది జరగని పని. చదివేసామ్మా. నావన్నీ నీవి. మనం సంతోషపడి అంటే ఇది ఆదరణతో కూడిన ప్రత్యుత్తరమే కాకుండా ఎంతో నమ్మకాన్ని. అంటే దిస్ ఫాదర్ ఈస్ రీఇటరేటింగ్. అరే బాబు, వీడు వచ్చాడని మళ్ళీ ఏదో నీ కోట ఆడికిస్తాను అనుకోబాకు. క్లారిఫై చేస్తున్నాడండి నమ్మకాన్ని. హీఈస్ గివింగ్ దట్ కాన్ఫిడెన్స్. ఈస్ సేయింగ్ దట్ బాబు, ఇప్పుడు నా దగ్గర ఉన్నదంతా ఎవరిది? నీదే. నేను మళ్ళీ చెప్తున్నా, మనం సంతోషపడి మనం ఆనందించుట యుక్తము. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, రైట్, తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పాను. ఓకే, దాని తర్వాత ఏమన్నా ఉందమ్మా? అది మరి అందుకనే అన్నా, యేసు ప్రభువు వారి ఉపమానం నాకు ఎందుకో తెలియదు. ఇట్స్ అమేజింగ్. దెర్ ఇస్ నో ఎండింగ్ టు దట్ స్టోరీ. దెర్ ఇస్ నో ఎండింగ్ టు దట్ స్టోరీ. యేసు ప్రభువు అక్కడే వదిలేశారు. తండ్రి విన్నపం ఉంది అక్కడ, తండ్రి వాగ్దానం ఉంది అక్కడ, తండ్రి యొక్క హృదయ ఆశ ఉంది అక్కడ. వీ హ్యావ్ సీన్ ద ఫాదర్స్ ప్లీ, ద ఫాదర్స్ promise and the father's passion, and the elder son rejected all these three. ఈ పెద్ద కుమారుడు తండ్రి యొక్క విజ్ఞాపన, తండ్రి యొక్క వాగ్దానము, తండ్రి యొక్క ఆశ, తను చూపించిన ప్రేమను ఏం చేశాడో తెలియదు. ఎందుకు ఈ పెద్ద కుమారుడు ప్రత్యుత్తరం ఏంటి? We don't know whether the son went inside or stayed outside. The choice is yours. That is what Jesus is telling us today. ఈ ఎండింగ్ దేవుడు వదిలిపెట్టేశాడు. అంటే నువ్వు పెద్ద కుమారుడు అయితే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు పెద్ద కుమారుడు అయితే లోపలికి వస్తావో బయటే ఉంటావో డెసిషన్ నీకే వదిలేస్తున్నా అన్నాడు. వావ్! పెద్ద కుమారుడు గనక ఆ తండ్రి ప్రేమను అర్థం చేసుకుని ఉంటే తన వైఖరిని మార్చుకొని లోపలికి వచ్చి ఉండొచ్చు. నువ్వెంత చెప్పినా సరే కుదరదు. రూల్స్ బ్రేక్ చేసినోడితో నేను మళ్ళీ కలిసి ఇంట్లో ఉండను. నేను ఎప్పుడు రూల్స్ పాటించేవాడిని. సరే, ఆడితోనే నువ్వు ఉండు, నేను బయటే ఉన్నా అన్నాడేమో, నాకు తెలియదు. తనకు అసూయ ఉండుంటే, తనకు అహంకారం ఉండుంటే, తన ఇతరులు మారటం తట్టుకోలేకపోయి ఉండుంటే లోపలికి వచ్చేవాడు కాదు. కానీ తండ్రి బ్రతిమాలాడు, బయట అంత పెద్ద రభస చేశాడు. కానీ తండ్రి, యూ టెల్ మీ, కుడ్ ద ఫాదర్ డిమాండ్ ద సన్ టు కమ్ ఇన్ సైడ్? ఏమిటి డిమాండ్ చేయలేడా? ఏమిటి చేయలేమా? మనం చెప్పం మన పిల్లలకు, డే 5 నిమిషాలు టైం ఇస్తున్నా, వస్తే లోపలికి రా, లేకపోతే ఇంతే. రైట్? థింక్ అబౌట్ ఇట్. ద ఫాదర్ కుడ్ హ్యావ్ డిమాండెడ్ హిస్ సన్ టు కమ్. తండ్రిగా చెప్తున్నా, ఇది నా నిర్ణయం, నోరు మూసుకొని లోపల రా అనలేదు. వావ్! అనలేదు. బయటకు వచ్చాడు. రోడ్డు మీద కొడుకు ఇష్టం వచ్చి మాట్లాడిన మాటలన్నీ విన్నాడు. విన్నాకేరా, ఇన్ని సంవత్సరాల తర్వాత నీ అసలు స్టోరీ ఇదా? ఇంత కోపం లోపల పెట్టుకుని, ఇంత ద్వేషం లోపల పెట్టుకుని ఎలారా డ్రామా ఆడావు అన్నాడా? ఆలోచించండి. ఏమల్లా అక్కడ సంజాయిషి ఇస్తున్నాడు, అక్కడ తన కృపను చూపిస్తున్నాడు, తన విన్నపాన్ని చెప్తున్నాడు. వావ్, వాట్ ఎ ఫాదర్. యునో, హీ న్యూ ద ఎల్డర్ సన్ వాజ్ ఆల్సో లాస్ట్ అండ్ హిస్ హార్ట్ వెంట్ అవుట్ ఫర్ ది ఎల్డర్ సన్. అరే, నా పెద్ద కుమారుడు కూడా, నేను ఈడు తప్పిపోలేదు అనుకున్నా, కానీ వాస్తవానికి చిన్నోడైతే రూల్స్ బ్రేక్ చేసి తప్పిపోయాడు. ఈడు ఇంట్లోనే ఉండి తప్పిపోయాడు. కాబట్టి ఇంకా బాధపడ్డాడు తండ్రి. తల్లిదండ్రులారా, బిడ్డల్ని చూడండి ఒక్కసారి. ఫర్ ఆల్ దోస్ వండర్ఫుల్ పేరెంట్స్, ఐఎమ్ టెలింగ్ యూ, లుక్ అట్ యువర్ చిల్డ్రన్ and don't try to just think that those who have broken the rules are only lost. Probably there is somebody in your home who on the outside is following all the rules but probably still lost. And maybe there are some parents out here who are lost. On the outside you follow all the rules, you are very obedient, you are very faithful, you are very loyal, you work so very hard, but yet you have not come into the house of God. ఇంట్లోకి రాలా నువ్వు, ఆయనకి లోబడి ఆయనను ప్రేమించి లోపలికి రాలా. పని చేయుట ఎంత ప్రాముఖ్యమో సంపూర్ణంగా సమర్పించుకోవటం
ఇంకా ఎక్కువ. ఇట్ ఈస్ నాట్ ఇనఫ్ టు జస్ట్ డూ సమ్ సర్వీస్. యూ నీడ్ టు సరెండర్ యువర్ లైఫ్. సేవ చేస్తే సరిపోదు, పనులు చేస్తే సరిపోదు. అది ఇంట్లో కావచ్చు, సంఘంలో కావచ్చు, ఆయనకి సమర్పించుకోవాలి. తప్పిపోయినది పెద్ద కుమారుడు కూడా. ప్రార్థన చేసుకుందాం. దేవుడిచ్చిన వాక్యాన్ని బట్టి ఒక్కమారు దేవునికి వందనాలు చెల్లిస్తూ, వినిన వాక్యపు వెలుగులో ఎవరైనా పెద్ద కుమారుడి పరిస్థితిలో ఉన్నారా? చిన్న కుమారుడి పరిస్థితుల్లో చాలా మంది ఉండొచ్చు. అలాంటి వారు ఎవరైనా ఉంటే, చిన్న కుమారుడి పరిస్థితిలో ఉన్నవారు, ఆ కుమారుడి జీవితం మనం చూడలేదు కానీ మీకు తెలుసు. ఇంటికి తిరిగి వస్తావా? తండ్రికి లోబడతావా? తండ్రికి సమర్పించుకుంటావా? పెద్ద కుమారులాగా జీవించే వారు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? జీవించిన వారు ఉన్నారా? జీవిస్తున్న వారు ఉన్నారా? మేము అన్ని పాటిస్తామండి, మేము అన్ని రూల్స్ పాటిస్తాం, మేము ఏ తప్పు చేయం. కానీ నువ్వు ఇంటి బయట ఉన్నావు. ఆ పెద్ద కుమారుడు లోపలికి వచ్చాడో బయటే ఉండిపోయాడో యేసు ప్రభు వారు చెప్పలా. ఎందుకంటే నిర్ణయం వదిలేశాడు ఆయన. నీకు వదిలిపెడుతున్నాడు ఆయన నిర్ణయం. యూ స్టిల్ హ్యావ్ ది ఆప్షన్ టు కమ్ ఇన్ సైడ్, ఆర్ కెన్ స్టిల్ సే ఐ డోంట్ వాంట్ టు గివ్ మై లైఫ్. నో. బట్ ఇఫ్ యూ డోంట్, ఐఎమ్ టెలింగ్ యూ, యు ఆర్ నాట్ రిడీమ్డ్. ఈ జీవితం అయిపోద్ది, కానీ నువ్వు రక్షణ నిశ్చయత లేకపోతే నువ్వు నిత్యత్వం ఎక్కడ గడుపుతావు? ఒక్కసారి ఆలోచించు. మా దయగల దేవా, పరిశుద్ధుడా, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. మీ మాటల ద్వారా ఎప్పుడూ మీరు మాట్లాడతారు, కానీ వినవలసింది మేము, విధేయత చూపించవలసింది మేము. పెద్ద కుమారుడి జీవితం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ, ఎవరెవరైతే ప్రభు మరి తమ స్థితిని గుర్తించి తమ జీవితాలను మీకు అర్పించారో వారిని బట్టి వందనాలు చెల్లిస్తూ, వారిని రక్షించి స్థిరపరచుమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.